నమస్తే ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎమ్మెల్యేలు సరిగా ఉండట్లేదు, ఎమ్మెల్యేల పనితీరు నచ్చట్లేదు, వాళ్ళకి నెక్స్ట్ టైం నేను టికెట్ ఇవ్వను, వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళ సంగతి అంతే అని పత్రికాముఖంగా మీడియా ముందు ఆయన ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇదే ఎమ్మెల్యేలు కొంచెం తలనొప్పిగా తయారైందంట. ఎందుకు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా తయారైంది, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇన్సైట్ ఏమనుకుంటున్నారు ఆయన మీతో పంచుకుంటాను. ఆయన పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు 164 మంది ఎమ్మెల్యేలు మొత్తం గెలిచారు కూటమితో సహా కలిపి. అయితే ఈ ఎమ్మెల్యేల్లో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన కొంతమంది మంత్రులు అయ్యారు, బాగానే ఉంది. కొంతమంది కొత్తగా ఎమ్మెల్యేలు అయిన కొంతమందిని మన జిల్లా ఇన్ఛార్జీలుగా పెట్టారు, ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక ఈ ఎమ్మెల్యేలకి ఈ ఇన్ఛార్జీలకి ఈ మంత్రులకి పట్టలేదు. ఇంతకు మేటర్ ఏంటంటే, ఈ మంత్రుల్లో కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలో కొంతమంది అప్పుడే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే, దీని మనసులో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టినా ఆ ఇన్ఛార్జీలకి ఆ మంత్రులందరూ పక్కన కూర్చోబెట్టుకొని ఇక ఆ ఎమ్మెల్యేలు తిట్టడం మొదలు పెడుతున్నారు. అది కూడా అలాగే పత్రికాముఖంగా, మేము చూస్తా ఊరుకోం, మీకు అంత తెలుస్తాం, మీరు పద్ధతిగా ఉండండి, బిహేవియర్ మార్చుకోండి అని. అయితే ఇక్కడ ఎందుకు గొడవ వచ్చిందంటే, ఈ ఎమ్మెల్యేల్లో ఎప్పటి నుంచో పార్టీ ఉన్నప్పటి నుంచి లేదా ఒక 20-30 ఏళ్ల నుంచి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు 20-30 ఏళ్ల నుంచి టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని ఉన్నారు. వాళ్ళ మంత్రి పదవులు లేవు, ఇన్ఛార్జి పదవులు లేవు, ఏ కొన్ని ఉంటాయి కదా రూల్స్, క్యాస్ట్ బేస్డ్ లేవు, కానీ లేదా మంత్రి పదవులు కానీ దక్కలేదు, జిల్లా ఇన్ఛార్జి పదవులు కానీ మంత్రి పదవులు కానీ. అందుకని ఈ సీనియర్లు గుర్రుమంటున్నారు. వాళ్ళు బయటకు వచ్చేసి, ఇదేంటండి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇప్పుడు పట్టిన మీడియా ముందు మమ్మల్ని తిడుతున్నారు, ఇలాగైతే బాగానే ఉంది, ఆయన మాకు జిల్లాల్లో మంచి పేరు ఉంది, ప్రతిష్ట ఉంది, మేము సొంత నిర్ణయాలు తీసుకుని మేము ముందుకెళ్ళాలి తప్ప కొత్తగా వచ్చిన మంత్రులు, కొత్తగా వచ్చిన జిల్లా ఇన్ఛార్జీల మాటలు తీసుకుని మేము వెళ్ళాలా? చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే మాకు మాకు బాధగా ఉంటుంది, ఆయన ఏదన్నా అనాలని మమ్మల్ని డైరెక్ట్గా అనొచ్చు, వీళ్ళ జూనియర్ల ముందు మమ్మల్ని తిట్టడం ఏంటి అని ఈ పాత ఎమ్మెల్యేలు పాపం వాళ్ళు లోపల మదన పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వింటారా తెలియదు, మరి వీళ్ళ బాధలు తెచ్చేది ఎవరో మనకు తెలియదు. 2029లో ఈ పాత ఎమ్మెల్యేల బాధలు మరి ఏ మేరకు పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాయా, లేదా ఆ బాధలు బాగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాయా, ఏది ప్రస్తుతానికి మనం చెప్పలేం. ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం సీనియర్ అయిన ఎమ్మెల్యేలని పత్రికల ముందు, మీడియా ముందు, జూనియర్ మంత్రులు, జూనియర్లు ఇన్ఛార్జీల ముందు తిట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ స్థానం వాళ్ళకి ఇవ్వాల్సిందే అనేది నా అభిప్రాయం. నమస్తే ఫ్రెండ్స్.